బెంగళూరు డ్రగ్స్ కేసు సంబంధించి ఇప్పటికే టాలీవుడ్లో ఇటు నటి హేమ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడము, అక్కడ డ్రగ్ పార్టీలో పాల్గొనడము, దానికి సంబంధించి ఆమెకి పాజిటివ్ వచ్చినట్లు కూడా ఇప్పటికే బెంగళూరు పోలీసులు నిర్ధారించిన పరిస్థితి. అయితే ఈ ఎంటైర్ ఇష్యూకి సంబంధించి మనతో పాటు మాట్లాడేందుకు నటి కరాటే కళ్యాణ్ అంటే చెప్పండి, ఈ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చిన తర్వాత, రేవ్ పార్టీ అనేది తెరపైకి వచ్చిన తర్వాత ముందు తాను లేను, ఆ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ హడావిడిగా వీడియో చేసి పోస్ట్ చేసింది హేమ. సో ఇప్పుడేమో ఆల్రెడీ పాజిటివ్గా కూడా పోలీసులు నిర్ధారించారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఆవిడ అమాయకత్వంతో నేను లేను అని చెప్పడం, ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇప్పుడు లేటెస్ట్గా ఆవిడ ఫొటోస్ అవన్నీ ఆవిడ పోలీసులు రిలీజ్ చేయడం, ఆవిడ ఫేక్ వీడియో ఒకటి పెట్టడం, నేను అక్కడ లేను అని డైవర్ట్ చేద్దామని. ఇప్పుడు ఈరోజు ఫ్లైట్ టికెట్స్ కూడా బయటకు వచ్చాయి. అంటే చెప్తున్నాను, ఒకటి తర్వాత ఒకటి తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఆవిడ ఉన్నాను అని కామ్గా ఉండుంటే ఏమో ఇంత అవ్వకపోయేదేమో. ఇప్పుడు ఆవిడ లేను అని ఆవిడ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంటేనే ఎందుకు నువ్వు లేవు, ఇదిగో ఇక్కడ ఉన్నావు అని కన్ఫర్మ్ చేస్తున్నారు. సో అది ఆవిడకే బ్యాడ్ అయిపోయింది. అంటే ఆవిడ డ్రగ్స్ తీసుకుంటారని నేను అనుకోలేదు. నేను కూడా షాక్లో ఉన్నాను. అంటే నేనేదో ఎక్స్పెక్ట్ చేసిందంటే ఎందుకు వెళ్ళావు అక్కడికి అని ఏదో వ్యంగ్యంగా మాట్లాడినా, ఆవిడేదో అందరి మీద మాట్లాడుతావు, నువ్వు చూసుకోకుండా అక్కడికి వెళ్తావా, అలాంటి పార్టీలు ఉంటావా, పార్టీలు అంటేనే చిరాకైన పార్టీలు అవి, పిల్లలు పాడైపోతారు, అలాంటి పార్టీలు చేయకూడదు అనేది నేను ఫస్ట్ నుంచి నేను సోషల్ అవేర్నెస్ కోసం మాట్లాడతాను. సో ఆ విధంగా నువ్వు ఎందుకు వెళ్ళావు అన్నట్టుగా నేను ఏదో వీడియో రిలీజ్ చేసినప్పటికీ నేను క్లీన్ చిట్ వస్తుందేమో రావాలనే అనుకున్నా. నిన్నటి వరకు కూడా అదే అన్నాము. బట్ ఇవాళ మార్నింగే ఫస్ట్ ఆవిడకి పాజిటివ్ అనగానే కొంచెం బాధ అనిపించింది. ఎంతైనా ఆడపిల్ల అయ్యో ఇరుక్కుందే అని. ఇంకా ఆవిడ ఊబిలోకి వెళ్తూ ఉంది. ఆవిడ అబద్ధాల మీద అబద్ధాలు, ఒకదాని మీద ఒకటి. అలాగే ఇప్పుడు మా అసోసియేషన్లో ఆవిడ నేను వైస్ ప్రెసిడెంట్ అని ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. ఆవిడ పోటీ చేసింది, ఓడిపోయింది. ఆవిడేమో గెలవలేదు. మరి ఎట్లా పెట్టుకుంటారు ఫేక్గా? వైస్ ప్రెసిడెంట్ అని పెట్టేసింది ఆమె. ఇప్పుడు మాదాల రవి గారు యాక్చువల్గా నెక్స్ట్ మన 30 years పృథ్వీ గారు దానిలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. మరి ఈమె ఎలా పెట్టుకుంటారు ఫేక్గా? రాంగ్ కదా. అది కూడా మిస్లీడ్ చేస్తున్నారు, ఆవిడ మిస్గైడ్ చేస్తున్నారు. అట్లా అంటే సాధారణంగా మనం చూస్తుంటాం, ఈ రేవ్ పార్టీలు కావచ్చు, లేకపోతే డ్రగ్స్ సంబంధించిన ఇష్యూస్ తెరపైకి వచ్చినప్పుడు ఇలా కూడా ఇండస్ట్రీకి సంబంధించి ఏదో ఒక లింక్స్ బయటపడుతున్న పరిస్థితి. అంటే ఇది ఇండస్ట్రీ కల్చర్ అనుకోవచ్చా? అందరూ ఈ విధంగానే ఉంటారనుకోవచ్చు అండి. ఇండస్ట్రీ కల్చర్ కాదు ఇది. ఎవరో వాళ్ళకి బాగా డిప్రెషన్ ఉండో, లేకపోతే ఏదో వాళ్ళ పనులు వాళ్ళకి ఏమో ఇది ఉండో వాళ్ళు చేస్తారు. కానీ ఇండస్ట్రీలో అందరూ ఇలా ఉంటారు అని అనుకోకూడదు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. అలా అయితే చాలామందికి అలవాట్లు కూడా ఉండవు. ఏవి అలవాట్లు? నేను తాగలేదు ఏ రోజు ఇప్పటిదాకా, నాకు అలవాట్లేదు. సో నా మీద ఏంటంటే చేసిన క్యారెక్టర్స్ని బట్టి మీరు తాగుతారని నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు. ఇండస్ట్రీ అంటేనే పెట్టేస్తారు. నాకు సంబంధం లేదు. ఇలాంటి పార్టీ పబ్బులు ఏం తెలియవు నాకు. మరి వాళ్ళందరూ చేయడం వల్ల మమ్మల్ని అంటున్నారే, మాకు బాధ అనిపించదా? సో ఒకళ్ళు చేస్తే అందరికీ వేస్తారు. కానీ అదే పని అని అందరూ అలాగే ఉంటారని తప్పు మాట. అలా ఎవరు ఉంటారు. ఇప్పుడు నిన్న మీరు రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఇటు మా అసోసియేషన్ సంబంధించి అన్నిట్లో ముందుండి హడావిడి చేస్తుంది, దాంతోపాటు నోరు పారేసుకుంటుంది అని మీరు మాట్లాడిన తీరు, దానికి సంబంధించి మీకు హేమకి వ్యక్తిగతంగా వైరం ఉందా, లేకపోతే ప్రొఫెషనల్గా ఉన్న వైరం ఉందా? నాకు ఆవిడ మీద ఏం వైరం కానీ లేకపోతే రైవలరీ ఏం లేదండి. ఓన్లీ ఎలక్షన్ టైంలో ఆవిడతో ఫైట్ చేశాను. కాకపోతే అన్నిటికీ నేనే అని మాట్లాడుతుంది కదా ఆవిడ. ఆడవాళ్ళకి అంత మంచి చేసి ఇంత మంచి చేశానని. ఇప్పుడు ఆవిడ చేసిన మంచి అంటే బయటపడిపోయింది అన్ని విధాలుగా. అంటే సోషల్ అవేర్నెస్ నువ్వు తీసుకురావాలి, నువ్వే కదా చేయాల్సింది. డ్రైవ్ అంతా నువ్వు ఇలాంటి డ్రగ్స్ వెళ్ళొద్దని మాట్లాడాలి. నువ్వే వెళ్ళి ఇరుక్కుంటే అప్పుడు నీకెక్కడుంది అధికారం చెప్పడానికి అన్నది నేను మాట్లాడా అంతే. కానీ పర్సనల్ గ్రడ్జ్లే లేవు. నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది. అలాంటి పార్టీలో పిల్లలు పాడైపోయే పార్టీలో మనం వెళ్ళమేంటి? మనం వెళ్ళకూడదు, వెళ్ళే వాళ్ళని ఒప్పుకోకూడదు. అది నేను చెప్పింది. ఆవిడతో నాకేం లేదండి పర్సనల్. అయితే గతంలో కేపీ చౌదరి లాంటి ఇష్యూ తెరపైకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఫోటోలు వీళ్ళతో కలిసి ఉన్న ఫొటోస్ వైరల్ అయిన విషయం మనకు తెలిసింది. సో ఇప్పుడు ఏకంగా డ్రగ్స్ సంబంధించి అంటే రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంది అనేది ఆల్రెడీ పోలీసులు ఎస్టాబ్లిష్ చేశారు. దానికి సంబంధించి పాజిటివ్ కూడా వచ్చింది. అంటే మా అసోసియేషన్ దీనిపైన ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందా? తీసుకుంటారు, డెఫినెట్లీ తీసుకుంటారు. విష్ణు గారు కేన్స్లో ఉన్నారు, రాగానే తీసుకుంటారు. అది తీసుకుంటారని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే డిసిప్లినరీ కమిటీ ఉంది, కమిటీలో పెడతారు. ఈవిడ ఇంకో తప్పు కూడా చేసింది కదా, మా అసోసియేషన్ నేను వైస్ ప్రెసిడెంట్ అని, అది కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు, పక్కగా తీసుకుంటారు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది అమ్మాయిలు ఎవరైతే ఇండస్ట్రీకి వస్తుంటారో ఇలాంటి ఇష్యూస్ చూసిన తర్వాత కొంత భయపడే అవకాశం ఉంటుంది. సో మీరు ఏం చెప్తారు? అలాంటి వారికి ఏం మెసేజ్ ఇస్తారు? ఏమండి, మన చేతిలో ఉందండి మన ఆరోగ్యం, మన తాలూకా ఎస్టాబ్లిష్మెంటు, మనం ఏ విధంగా ఉండాలి, మన సోషల్ గ్యాదరింగ్స్కి దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు, ఇవన్నీ మన చేతిలో ఉంది. మన చేతిలో ఉన్నది. ఇదంతా మనం చేసుకోవాల్సింది. మీరు ఎవరు బలవంతంగా మీకు ఏదో చేసేస్తే మీకు ఇష్టం లేకుండా మీరేం చేయలేరు. ఎవరు చెడిపోరు. చెడిపోయాలని ఎవరు చేయరు. మనం చెడిపోవాలనుకుంటేనే చెడిపోతాం, మనం చెడగొట్టాలనుకుంటేనే చెడగొడతాం. కాబట్టి మనమేమి వెళ్ళిపోయి చెడిపోవాలంటే ఎవరు చెప్తే అయిపోదు. ఎవరు చెప్పినా మనలో మనకు ఉంటే ఆ విల్ పవర్ ఉండి మనకు గట్టిగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు. సో వచ్చేవాళ్ళు రావచ్చు, కానీ
వచ్చిన వాళ్ళు ఇలా మనం పబ్బులకి వెళ్తే చాలామంది పరిచయాలు అవుతారంట, అక్కడ నాకు బాగా దొరుకుతుంది అవకాశం, అక్కడ డ్రగ్స్ తీసుకుంటారా, మత్తు పదార్థాలు తీసుకోవాలా, ఇవన్నీ చేసుకుంటేనే నేను పైకి వస్తాను అనుకొని అలాంటి వాళ్ళ ఉచ్చులోకి వెళ్లకుండా వీళ్ళు స్వతహాగా టాలెంట్ ఉంటే బయటకు వస్తారు. మీరంతా కూడా ఆర్టిస్టులు, ఒకే ఇండస్ట్రీకి సంబంధించిన వారు, చాలా క్లోజ్ అసోసియేట్స్ కూడా. సో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా ఈ విధంగా జరుగుతుంది అని మీకేమన్నా అంటే మీకు ఏదైనా నోటీస్లో ఉంటుందా ఆర్టిస్టులకు ఒకళ్ళకి? కిట్టి పార్టీలు అవి ఇవి జరగడం తెలుసు కానండి, ఇలా డ్రగ్స్ పార్టీలు ఇలాంటి గ్యాదరింగ్స్ బయట ఏవో ఉంటాయేమో పబ్బుల్లో వాటిలో వీటిలో వెళ్తారని తెలుస్తుంది కానీ కిట్టి పార్టీల వరకు తెలిస్తే కానీ మనకి ఇవన్నీ తెలియదు. అసలు నేను ఆ పార్టీలు పబ్బులు మనుషుల దగ్గర ఉండను, నాకు తెలియదు కాదే ఇలాగ టీవీలో చూసినప్పుడు ఆవిడ గురించి మాట్లాడు అంతే. ఫైనల్ మా అసోసియేషన్ నుండి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? గట్టి యాక్షన్ ఉంటుందండి. ఆయన రాగానే ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారు అనేది మీ అందరికీ తెలిసిపోతుంది. రావాలి, విష్ణు గారు వచ్చే వరకు మనం చెప్పడం లేదు కానీ యాక్షన్ ఉంటుంది. ఇది మొత్తానికి బెంగళూరు డ్రగ్స్ కేసు సంబంధించి ఇప్పటికే హేమాకు పాజిటివ్ రావడము. సో దీన్ని బట్టి ఇండస్ట్రీలో అందరూ కూడా అలా ఉంటారని అనుకోవద్దు. హేమాకు సంబంధించి డ్రగ్స్ తీసుకుంటుంది అనేది నాకు కూడా తెలియదు, ఇప్పుడు పాజిటివ్ వచ్చిన తర్వాతనే తెలిసింది. సో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే అమ్మాయిలు ఎవరైతే ఉంటారో ఇలాంటి వాటిని పట్టించుకోకుండా స్ట్రైట్గా ఉండి ఫేర్గా ఉండి ఇండస్ట్రీలో పనిచేసుకోవాలి అనేది కరాటే కళ్యాణి చెప్తున్నారు.